ఆయన గ్రేట్ లీడర్. ఆయనకి ఎప్పుడు కూడా మేము అంబటి రాంబాబు గారు 2000 మంది చుట్టుముట్టిన ఇంటిని లోపల కూర్చుని ముక్కళ్ళే రాళ్లు రుబ్బుతున్నా, హక్కులు కూస్తున్నా, ఆ ధైర్యం ఎక్కడిది? వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకమే ఆయనకు ధైర్యం ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. కానీ వాళ్ళ వ్యవస్థని నిర్వీర్యం చేసి పోలీసులను డమ్మీ చేసి, పోలీసు వ్యవస్థ అనేది ఎంత పవర్ఫుల్, దాన్ని డమ్మీలుగా చేసి మీరు ఇంటి మీదకి వచ్చి ఆడవాళ్ళ మీద కూడా దాడి చేస్తారా? మీరు గమనించుకోవాలి. అలాగే నేను పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని నేను లా అండ్ ఆర్డర్ని కాపాడమని నేను అడగడం జరిగింది. నేను అడిగితే మమ్మల్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీకు ఇప్పుడు గుర్తొచ్చారా అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. నేను వాళ్ళని సూటిగా అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారిని తల్లిని తిట్టి మీరు ఓట్ల కోసం వచ్చేసరికి మీకు పవన్ కళ్యాణ్ గుర్తు రావచ్చునా? మాకు మటుకు లా అండ్ ఆర్డర్ని కాపాడడానికి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు మేము అడగకూడదు ఆయన్ని. ఇదే న్యాయం అని నేను అడుగుతున్నాను. నన్ను ప్రశ్నించే వాళ్ళందరినీ నేను అడుగుతున్నాను. మీరు పవన్ కళ్యాణ్ తిట్టినటువంటి వ్యక్తులను వాటేసుకుని మీరు నన్ను ఈ ప్రశ్న అందిస్తున్నారని సంధిస్తున్నారు. ఈ ప్రశ్న నేను నా పర్సనల్ రికమెండేషన్ కోసమో ఏదో ఫ్యామిలీ రికమెండేషన్ కోసమో నేను ఆయన అడగలేదండి. కాపాడమని ఒక డిప్యూటీ సీఎంగా ఆయన నేను అడిగాను. తద్వారా అంబటి రాంబాబు గారు ఇతరులు కాపాడబడతారు. లా అండ్ ఆర్డర్ని కాపాడు. దీన్ని మీరు ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. మీ మనస్సాక్షిని దీన్ని వదిలేస్తున్నారు. మాకు సపోర్ట్గా ఉండడం కోసం, మాకు ధైర్యాన్ని ఇవ్వడం కోసం తరలి వచ్చిన మా అన్నలకి, తమ్ముళ్ళకి, అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని. ఆయన గ్రేట్ లీడర్. ఆయనకి ఎప్పుడు కూడా మేము అక్కడ
అప్పటి రాంబాబు గారు 2000 మంది చుట్టుముట్టిన ఇంటిని లోపల కూర్చుని ముక్కళ్ళే రాళ్ళు రుబ్బుతున్నా కత్తులు దూస్తున్నా ఆ ధైర్యం ఎక్కడిది? వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకమే ఆయనకు ధైర్యం ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. కానీ వాళ్ళ వ్యవస్థని నిర్వీర్యం చేసి పోలీసులను డమ్మీ చేసి, పోలీసు వ్యవస్థ అనేది ఎంత పవర్ఫుల్, దాన్ని డమ్మీలుగా చేసి మీరు ఇంటి మీదకి వచ్చి ఆడవాళ్ళ మీద కూడా దాడి చేస్తారా? మీరు గమనించుకోవాలి. అలాగే నేను పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని నేను లా అండ్ ఆర్డర్ని కాపాడమని నేను అడగడం జరిగింది. నేను అడిగితే మమ్మల్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీకు ఇప్పుడు గుర్తొచ్చారా అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. నేను వాళ్ళని సూటిగా అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారిని తల్లిని తిట్టి మీరు ఓట్ల కోసం వచ్చేసరికి మీకు పవన్ కళ్యాణ్ గుర్తు రావచ్చునా? మాకు మటుకు లా అండ్ ఆర్డర్ని కాపాడడానికి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు మేము అడగకూడదు ఆయన్ని. ఇదే న్యాయం అని నేను అడుగుతున్నాను. నన్ను ప్రశ్నించే వాళ్ళందరినీ నేను అడుగుతున్నాను. మీరు పవన్ కళ్యాణ్ తిట్టినటువంటి వ్యక్తులను వాటేసుకుని మీరు నన్ను ఈ ప్రశ్న అందిస్తున్నారని సంధిస్తున్నారు ఈ ప్రశ్న. నేను నా పర్సనల్ రికమెండేషన్ కోసమో ఏదో ఫ్యామిలీ రికమెండేషన్ కోసమో నేను ఆయన అడగలేదండి. కాపాడమని ఒక డిప్యూటీ సీఎంగా ఆయన నేను అడిగాను. తద్వారా అంబటి రాంబాబు గారు ఇతరులు కాపాడబడతారు, లా అండ్ ఆర్డర్ని కాపాడారు. దీన్ని మీరు ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. మీ మనస్సాక్షిని దీన్ని వదిలేస్తున్నారు. మాకు సపోర్ట్గా ఉండడం కోసం, మాకు ధైర్యాన్ని ఇవ్వడం కోసం తరలి వచ్చిన మా అన్నలకి, తమ్ముళ్ళకి, అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని.